నమస్తే మిత్రులారా, నేను మీ నక్క మహేష్ యాదవ్. గ్రామాల్లో సర్పంచులు లేక దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. సర్పంచ్ ఎన్నికలు రేపా మాపా అనే చర్చ అయితే జరుగుతోంది. అయితే గతంలో జూన్లో అయితే అనుకున్నాము కాలేదు, జూలైలో అయితే అనుకున్నాము కాలేదు, ఆగస్ట్ అనుకున్నాము, సెప్టెంబర్ అనుకున్నాము, ఇప్పుడు అక్టోబర్ అనుకునే పరిస్థితి ఉంది. సో అక్టోబర్ కూడా అవుతుందా కాదా, నవంబర్ అనే చర్చ కూడా ప్రజల్లో బలంగా జరుగుతుంది. అయితే ఈ రోజు అయితే ఒక వార్త రావడం జరిగింది. సో బీసీ రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లు ప్రకటిస్తున్నట్లు రిజర్వేషన్లకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ వారు కసరత్తు పూర్తి చేసినట్లయితే ఒక వార్త రావడం జరిగింది. సో వార్తను కనుక గమనిస్తే, రిజర్వేషన్ల జాబితా సిద్ధం, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42%, నేటితో కసరత్తు పూర్తి, వివరాలు బయటకు రావద్దని అధికారులకు కలెక్టర్ల హెచ్చరిక, బీసీ కులగణన డేటాను అందించిన ప్రభుత్వం, మహిళల సీట్లు ఖరారుకు పార్టీల సమక్షంలో డ్రా, రేపు బీసీ సంక్షేమ శాఖ జీవో, అనంతరం అమలుకు పంచాయతీరాజ్ మరో జీవో గెజెట్. మొత్తం జెడ్పీ చైర్మన్ స్థానాల రిజర్వేషన్లు తీసుకుంటే బీసీలకు మొత్తం 13 రిజర్వేషన్లు ఉన్నాయంట. 13 వచ్చే అవకాశం ఉంది. సో దాంట్లో జనరల్ 7, మహిళలకు 6 వచ్చే అవకాశం ఉంది. ఎస్సీలకు గనక తీసుకుంటే 5 మొత్తం ఉంటే 3 జనరల్, 2 మహిళలకు. ఎస్టీలకు ఒక 3 ఉంటే 2 జనరల్ కోటాలో 1 మహిళలకు వచ్చే అవకాశం ఉందంట. సో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. బీసీలకు 42% రిజర్వేషన్లు ఖరారు చేయాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా అధికారులు ఆ పనిలో నిమగ్నమయ్యారు. రాష్ట్ర స్థాయిలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఖరారు చేస్తూ బీసీ సంక్షేమ శాఖ జీవో విడుదల చేయనుంది. అనంతరం ఆ జీవో ఆధారంగా పంచాయతీరాజ్ మరొక జీవో ఇచ్చి రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు సమాచారం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లపై జిల్లా స్థాయి అధికారులు కసరత్తు చేస్తున్నారు. సో ఈరోజు సాయంత్రం వరకు అయితే వచ్చే అవకాశం ఉందని వార్త అయితే రావడం జరిగింది. సో నేటి సాయంత్రంలోగా రిజర్వేషన్లు ఖరారు చేసి జాబితాను సిద్ధంగా ఉంచుకోవాలని కలెక్టర్లకు పంచాయతీరాజ్ శాఖ సూచించింది. ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో చేయగానే పంచాయతీరాజ్ శాఖ దానిపై ఆదేశాలు జారీ చేస్తుంది. రిజర్వేషన్లు ఏ విధంగా చేయాలో జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ సృజన ఇప్పటికే అవగాహన కల్పించారు. వారికి కావాల్సిన సమాచారాన్ని అందించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఇటీవల చేసిన కులగణన లెక్కల ఆధారంగా బీసీ రిజర్వేషన్లకు ఖరారు చేయాలని సూచించారు. దీంతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై ఆసక్తి, ఉత్కంఠ నెలకొందంట. సో క్లియర్గా మనకు రిజర్వేషన్లు అయితే ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది. గతంలో ప్రభుత్వం కూడా కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పిస్తామని చెప్పి తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తుంది. సరే చూద్దాం మరి ఎంతవరకు వీళ్ళు రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేస్తారు, బీసీలకు న్యాయం చేస్తారు అనేది. సో ఇంకొక వార్తను తీసుకుంటే, సో జెడ్పీ స్థానాలు కనుక తీసుకుంటే బీసీలకు 13 జెడ్పీ స్థానాలు, రాష్ట్రంలో 31 జెడ్పీ స్థానాలు ఉండగా అందులో బీసీలకు 13, ఎస్సీలకు 5, ఎస్టీలకు 3, జనరల్కు 10 రిజర్వ్ కానున్నాయి. వీటిలో మహిళలకు 50% కేటాయిస్తూ ప్రభుత్వం జీరో జారీ చేయనుంది. దీంతో దాదాపుగా 14 స్థానాలు వారికి దక్కనున్నాయి. రాష్ట్రంలో 565 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా ఎంపీటీసీలు 5763, సర్పంచ్ స్థానాలు 12760 ఉన్నాయి. వీటన్నిటికీ దాదాపుగా రిజర్వేషన్లను కలెక్టర్ ఖరారు చేశారు. నేడు మరోసారి చెక్ చేసి ఫైనల్ చేయనున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే వీటిని అధికారికంగా ప్రకటించి జాబితా విడుదల చేస్తారు. వచ్చే నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సమాచారం. దీపావళి లోపు ఎన్నికలు పూర్తి చేసేందుకు కసరత్తు జరుగుతున్నది. సో రేపైతే మనకు జీవో వచ్చే అవకాశం ఉందంట. సో జెడ్పీటీసీ స్థానాలు కనుక చూసుకుంటే 565 జెడ్పీటీసీలు ఉన్నాయి. మరి అందులో బీసీలకు దాదాపు ఎన్ని వస్తాయో చూద్దాం. అదేవిధంగా ఎంపీటీసీలు తీసుకుంటే 5763, సర్పంచ్ స్థానాలు తీసుకుంటే 12760 ఉన్నాయి. అయితే సీట్ల రిజర్వేషన్లు ఏ విధంగా ఉండబోతుందంటే, మొత్తం సీట్లలో జెడ్పీ రిజర్వేషన్లను రాష్ట్ర స్థాయిలో ఖరారు చేయనున్నారు. రాష్ట్రం యూనిట్గా తీసుకొని ఆయా సామాజిక వర్గాలకు సీట్ల సంఖ్యను కేటాయిస్తారు. జిల్లాల వారీగా వీటిని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఖరారు చేస్తారు. ఎంపీపీల స్థానాలను ఏ వర్గానికి ఎన్ని కేటాయించాలో రాష్ట్ర స్థాయిలో పంచాయతీరాజ్ కమిషనర్ ఖరారు చేస్తారు. ఏ స్థానం ఎవరికి రిజర్వ్ చేయాలో జిల్లా కలెక్టర్ నిర్ణయిస్తారు. ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లలో ఆ జిల్లాలో ఏ వర్గానికి ఎన్ని సీట్లు అనే విషయాన్ని కలెక్టర్ ఖరారు చేస్తారు. ఏ సీటు ఏ వర్గానికి రిజర్వ్ అవుతుందో ఆర్డీఓ నిర్ధారిస్తారు. ఎంపీటీసీలను ఆ మండలంలోని జనాభా ఆధారంగా ఆయా వర్గాలకు ఎన్ని సీట్లు కేటాయించాలో నిర్ధారిస్తారు. పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం మొదట ఎస్టీలకు, ఆ తర్వాత ఎస్సీలకు, బీసీలకు, అనంతరం మహిళలకు సీట్లు రిజర్వ్ చేస్తారు. ఇక మిగిలిన సీట్లు జనరల్ కేటగిరీగా నిర్ధారిస్తారు. పీసా చట్టం అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో అమల్లో ఉన్న ప్రాంతాల్లో రిజర్వేషన్ విధానం వేరుగా ఉంటుంది. సర్పంచ్ల రిజర్వేషన్ స్థానాలు ఆర్డీఓ ఖరారు చేస్తారు. వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఎంపీడీఓల స్థాయిలో ఫైనల్ అవుతాయి. సో సర్పంచ్ల స్థానాలు కనుక తీసుకుంటే మనకు ఆర్డీఓ నిర్ణయిస్తారంట. అదేవిధంగా వార్డు మెంబర్లను కనుక తీసుకుంటే ఎంపీడీఓ నిర్ణయిస్తారంట. సరే చూద్దాం మరి ఎంతవరకు ఈ బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తుందో. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారంగా మరి బీసీ రిజర్వేషన్లు 42% ఇంప్లిమెంట్ చేస్తుందా లేదా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా బీసీలు అయితే 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా ఇస్తుందని ఎదురు చూస్తున్నారు.
వాళ్ళ ఆగ్రహానికి గురవుతుందా, వాళ్ళ మద్దతు కూడగట్టుకుంటుందా కాంగ్రెస్ ప్రభుత్వం మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేస్తేనే స్థానిక సంస్థలకు వెళ్ళాలి అని అడగాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా బీసీ సంఘాలు కూడా దీని మీద స్పందించాలి. ఖచ్చితంగా బీసీలకు రావాల్సినటువంటి 42% రిజర్వేషన్లు సాధించుకోవాలని తెలియజేస్తూ, కాబట్టి ఇలాంటి అప్డేట్స్తో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా. కాబట్టి చూస్తూనే ఉండండి యాదవ్ విజన్ ఛానల్. మా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. KY విజన్ యాప్ మన యాదవుల కోసం వెంటనే ఇన్స్టాల్ చేసుకోండి.